హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పాండగం, యోగాచార్య, న్యూమరాలజీ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ఐకాన్ యాక్టివేట్ చేయండి. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనకు ఒక కామెంట్ ఏంటంటే, చాలామంది నన్ను కలిసినప్పుడల్లా అడుగుతారు, కానీ కొందరు కామెంట్ చేస్తుంటారు. కొందరు కొంచెం వెరైటీగా కామెంట్ చేస్తారు, కొందరు వలగరిగా చేస్తారు, కొంచెం రకరకాలు చెప్తారు. నీ ముఖానికి నువ్వు సీఎం అవుతావు అంటాడు. నా ముఖానికి కాకపోతే నీ ముఖానికి అవుతావా బిడ్డ? బాగుంది కదా డైలాగా? బాగుంటుంది. మరి ఇప్పుడు నా ముఖానికి నేను కాలేను, నువ్వు అవుతావా? నీ ఆ మాట అన్నవా నువ్వు? నీ జీవితంలో పబ్లిక్లో సోషల్ మీడియాలో నేను సీఎం అవుతా అని ఒక్కసారి అన్నావా నువ్వు? దమ్ము ఉందా నీకు అట్లా అనడానికి? లేదు. అది నేను అప్పుడే అయిపోయినా, నేను అట్లానే అయిపోయినా, అర్థమైంది? ఆ ఫీలింగ్లో ఉన్నా. సో ఇప్పుడు ఈ వీడియోలో ఆ క్లారిటీ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. నేను ఎప్పుడైతా, నా జాతకం ఏంది, నేను అయితేనా కాదా అనేది డౌట్ ఉంటుంది. కానీ నాకు డౌటే లేదు. నాకు డౌటే లేదు. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం నేను కోటీశ్వరుడు కావాలి అనుకున్నా కదా. చిన్న చిన్న సంకల్పాలు, నేను ₹1 సంపాదిస్తున్నా ఇట్లా అనుకున్నా కదా. అవన్నీ అయిపోయినాయి, ఈజీగా అయిపోయినాయి. కారు తీసుకున్నా, గోల్డ్ వాచ్లు తీసుకున్నా, ₹1 ఆఫీస్ తీసుకున్నా, ₹1,20,00,000 ఇల్లు తీసుకున్నా, అన్నీ తీసుకున్నా, ఈజీగా అయిపోయినాయి. ఒక సక్సెస్ అయితే ఇంకో సక్సెస్ అవుతుంది, ఇంకో సక్సెస్ అవుతుంది, సక్సెస్ 100 సక్సెస్ వస్తూనే ఉంటుంది. సక్సెస్ని నేను టేస్ట్ చేసినట్ట, రుచి చూసినా, నీకు తెలియదు. అందుకోసమే నువ్వు అవుతావా అని అంటున్నావు. అందుకో కామెంట్ చేసిండు ఒక ఆయన రీసెంట్గా. మనం ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు స్వర్గస్థులయ్యారు కదా, నేను వీడియో చేశాను. 94,000 మంది చూశారు. అందులో చాలామంది మంచిగా కామెంట్ చేశారు. కానీ ఒక ఆయన కామెంట్ ఏం చేశారంటే, ఇప్పుడు ఆచార్య అనంతకృష్ణ స్వామి వీడియోలో ఏమన్నారంటే, సార్ మీరు తెలంగాణకు సీఎం అవుతా అన్నారు ఒక వీడియోలో ప్రతి వీడియోలో అంటూనే ఉన్నా, ప్రతి వీడియోలో అంటూనే ఉన్నా. సో ఒక వీడియోలో చూశాను, ఎప్పుడు మరి అవుతారు? ఇంకో కామెంట్, అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు, ఎక్కడ నువ్వు? వాటి కామెంట్కు నేను ఆన్సర్ కూడా ఇచ్చిన. ఆ కామెంట్కి ఆన్సర్ ఏమిచ్చాను తెలుసా? నేను 2038 నుంచి 48 మధ్య ఈ సంవత్సరంలో 100% గ్యారెంటీగా తెలంగాణ బెస్ట్ సీఎం కాబోతున్నా. మీకేమైనా డౌటా? ఇంత కాన్ఫిడెంట్గా ఎవరని చెప్తారా? కాబోతున్నా అంతే. ఎందుకు కాబోతుందా నాకు తెలుసు. ఎందుకు కాబోతుందా అంటే, నేను ఆల్రెడీ నా లైఫ్ టైం గ్రాస్ తీసి పెట్టుకున్నా. నేను ఏ పార్టీలు ఉంటా, ఎవరు నాకు హెల్ప్ చేస్తారు, ఎవరు నాకు ఓట్లు వేస్తారు, నాకు సంబంధమే లేని విషయం అది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కావాలన్నా, ఒక ఎంపీ కావాలన్నా, ఒక సీఎం కావాలన్నా మనం ఆ రూట్లో ఉండాలి. ఆ రూట్లో ఉండి ఒక 20 సంవత్సరాలు కృషి చేయాలి. దాని ఎంపట ప్రజల్లోకి వెళ్ళాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే, 2018లో నేను నవంబర్ 19వ తారీఖు రోజు మొట్టమొదటిసారిగా నామినేషన్ వేసిన. ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎం కావాలంటే ఫస్ట్ నువ్వు ఒక్కసారి పోటీ చేయాలి కదా, అఫర్మేషన్ చేయాలి కదా. ఇదిగో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కామారెడ్డిలో 2018లో. ఇగో నేను ఈ కార్డు ఈ పర్సులో పెట్టుకొని తిరుగుతున్న. పొద్దుగాల సాతి సాయంత్రం నా మనసు, నా వాచ, శ్వాస, ధ్యాస ఇదే పని ఉంది. నాకు వేరే పని ఏం లేదు. ఇంకా నా శ్వాస, ధ్యాస నేను ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా సులభంగా, వేగంగా, ఆనందంగా ఇదే. నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటావా, ఓవర్ యాక్షన్ అనుకుంటావా, జబర్దస్త్ కామెడీ అనుకుంటావా, జరిగేది మాత్రం గ్యారంటీ. నేను ఎమ్మెల్యే అవ్వడం గ్యారంటీ, మినిస్టర్ అవ్వడం గ్యారంటీ, సీఎం అవ్వడం గ్యారంటీ. ఇన్ని గ్యారంటీలు చెప్తాను. నేను 6 గ్యారంటీలు వేయలేను అయినా, నేను 6 గ్యారంటీలు వేయలే. తెలంగాణలో ఫ్రీ బస్ అనలే, ఏమనలే. నేను అవ్వడం మాత్రం గ్యారంటీ. ఇది గంత కాన్ఫిడెంట్గా చెప్తాం మనం, అంత కాన్ఫిడెంట్గా చెప్తాం. ఎందుకంటే నాకు దీనిపైన 100% ఫోకస్ ఉంది. దానికోసమే నేను ఇప్పుడు డీమార్ట్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ వెనుక వినయ్ నగర్ కాలనీలో కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ అనే ఆఫీసే స్టార్ట్ చేసుకున్నా. ఈ ఆఫీస్లో నా న్యూమరాలజీ, పామిస్ట్రీ, యోగా కన్సల్టేషన్తో నేను ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నా.
మళ్ళీ ఈ రాజకీయ వ్యక్తుల గురించి వాళ్ళు వచ్చి కలవడం జరుగుతుంది. ప్రణాళికలు స్టార్ట్ చేసిన ఒక వ్యక్తి సీఎం కావాలంటే ఖచ్చితంగా 20 సంవత్సరాల కింద గ్రౌండ్ వర్క్ చేయాలి. నేను 2018లో వచ్చిన ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి. ఇప్పుడు 2025 ఎన్ని సంవత్సరాలు అయింది లెక్కేసుకోండి, 7 సంవత్సరాలు అయింది. ఇంకా నాకు 13 సంవత్సరాలు కావాలి. వస్తున్న బిడ్డ నేను ఇంకా 13 సంవత్సరాల్లో మంచిగా ట్రైనింగ్ అయిపోయి గ్రౌండ్ వర్క్ చేసేది ఎమ్మెల్యే అవుతా, మినిస్టర్ అవుతా, అధ్యక్ష అని అంట. ఒకరోజు మీరు చూస్తుండగానే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దుడుగు పాండురంగం అనే నేను ప్రమాణం కూడా చేస్తాను. డౌటా నీకు? డౌటే లేదు. డౌట్ ఉంటే అవుట్. సో ఇంత కాన్ఫిడెంట్ చెప్పడానికి నా లైఫ్ టైం గ్రాఫ్ నా చేతిలో ఉంది. మాయల పకీర్ యొక్క ప్రాణం చిలకలు ఎట్లున్నట్టో ఎవరి సక్సెస్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ డౌన్ఫాల్ ఎక్కడ ఉంటుందో అన్నీ స్కెచ్లు వేసి కూర్చున్నా. నా లైఫ్ టైం గ్రాఫ్ నాది ఏందో నా కళ్ళకు వచ్చినట్టు చూపిస్తుంది. 2038 నుంచి 2051 వరకు నా యొక్క సక్సెస్ రేటు ఎవ్వరు ఆపినా ఆగని సక్సెస్ రేటును పెట్టుకొని ఉన్నా నేను. అందుకోసం తిరుగు ఉండదు, నాకు తిరిగే ఉండదు. మళ్ళీ చెప్తా, తిరుగుండదు. డైలాగులు కొట్టడానికి రాలే, ఇక్కడ తగ్గేదే లేదనుకో, తిరుగుండదు నాకు. అంత రాజయోగం నాకు ఉంది. నాకు నేను తెలుసుకోనప్పుడు నీకేం చెప్తా, నాది నేను తెలుసుకోనప్పుడు మీకేం చెప్తా. ఇది కాన్ఫిడెంట్ లెవెల్ అంటే. ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, కాన్ఫిడెంట్ లెవెల్, ఎక్స్ట్రాడినరీ కాన్ఫిడెంట్ లెవెల్. సో అందుకని మీ జీవితంలో కూడా మీరేమవుతారో కింద కామెంట్ చేయండి. ఒకవేళ నేను సీఎం అయితే నా కింద మళ్ళీ మినిస్టర్లో అయితే అని కామెంట్ కూడా చేస్తారు. నాకు తెలుసు. ఇప్పుడు సెల్ఫీ ఇప్పుడు నేను ఎక్కడన్నా బయటకు వెళ్తుంటే నిన్న పోయినా ఇబ్రహీంపట్నం అక్కడక్కడ తాజా టిఫిన్ దగ్గర నేను స్నాక్స్ ఏదో అవకాడో జ్యూస్ తాగుతుంటే, సార్ మీరు యూట్యూబ్లో వస్తారు కదా అని అన్నా. చూసి, సార్ మీరు గింత చిన్నగా ఉన్నారేంటి సార్, మీరు గింత యూట్యూబ్లో అన్న. ఇప్పుడు వ్యక్తి చిన్నగా ఉన్నాడా పెద్దగా ఉన్నాడా ముఖ్యం కాదు. కటౌట్ను చూసి మోసపోవద్దు. సచిన్ టెండూల్కర్ ఎంత పెద్దగా ఉన్నాడు, సెంచరీలు కొట్టిందా లేదా, భారతరత్న సాధించిందా లేదా? లాల్ బహదూర్ శాస్త్రి ఎంత పెద్దగా ఉన్నాడు, చిన్నగా ఉన్నాడా లేదా? మ్యాటర్ ఏంటంటే చిన్నగా పెద్దగా కాదు, రిజల్ట్ వచ్చిందా లేదా, అది ముఖ్యం. ఇక నవ్వుడేనో కూడా అక్కడ అందరు ఓకేనా. సో వచ్చి 10 మంది సెల్ఫీలు తీసుకోండు. నేనేమంటున్నా అంటే నాకు ఎందుకు అవకాశాలు ఉన్నాయంటో మీకు ఒక్క ముక్కలో చెప్తా. భారతదేశంలో ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, కానీ దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ లేదు. ఇప్పుడిప్పుడే తమిళనాడులో పంచాయతీ నుంచి సెక్రటరీ నుంచి అక్కడ రిజర్వేషన్ స్టార్ట్ అయింది, ఛత్తీస్గఢ్లో స్టార్ట్ అయింది, రాజస్థాన్లో స్టార్ట్ అయింది. ఇది దేశవ్యాప్తం కాబోతుంది 5-10 సంవత్సరాల్లో. అక్కడ స్థానిక సంస్థలు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేది ఏంటంటే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, వికలాంగులకు రిజర్వేషన్ జరగబోతుంది రాబోయే 5-10 సంవత్సరాల్లో. దాంట్లో మొదటి రోలో ఉండేది నేనేగా, మామూలుగా లేదుగా స్కెచ్. ఎస్సీ ఎస్టీలకు లేడీస్కి ఎట్లా రిజర్వేషన్ ఉందో రాబోయే రోజులలో ఖచ్చితంగా మన హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో దీనికోసం నేను పోరాటం చేయడానికి, ధనమేరా అన్నిటికీ మూలం, ఈ ధనము విలువ తెలుసుకునుట మానవ ధర్మం, ఆ ప్లాన్లో నేను ఉన్నా. అందుకోసమే అది రాగానే కొంచెం అమౌంట్ తయారు చేసుకొని నేను సుప్రీంకోర్టులోకి వెళ్ళి అన్ని పార్టీల మీద, మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద మాకెందుకు రిజర్వేషన్ ఇవ్వట్లేదు, తర్వాత ఎస్సీ ఎస్టీలకు నామినేషన్ అప్పుడు 2,000, 1,000 రూపాయలు తీసుకుంటారు, మాకేమో 10,000 తీసుకుంటారు, ఇదెక్కడ న్యాయం, 2016 చట్టం ప్రకారం ఈక్వల్ రైట్స్ ఉన్నాయి కదా అని మేము లేవనెత్తాం. ఏదో ఒకరోజు కొలిక్కి వస్తుంది, తెలంగాణ రాదని వచ్చిందా లేదా, మాకు రిజర్వేషన్ రాదనే వాళ్ళకు కూడా ఇది రాబోతుంది. అది నా యొక్క గోల్డెన్ ఆపర్చునిటీ. నేను వికలాంగునిగా పుట్టినందుకు నేను ఎప్పుడూ బాధపడతలేను, ఎప్పటికీ బాధపడను. ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క వికలాంగుడు, దివ్యాంగుడు చాలా సంతోషపడాలి. మన లోపము మన శాపం కాదు, మన లోపమే మనకు ఒక అద్భుతమైన వరం అనుకో. ఖచ్చితంగా అన్నీ ఉండి నువ్వు విజయం సాధిస్తావు, అందులో థ్రిల్ ఏముందయా, అందులో థ్రిల్ ఏముంది, అన్నీ ఉండి సింహాసనం ఇట్లా కూర్చుంటే థ్రిల్ ఏముంది, పోరాడి విజయాలు సాధించుకోవడంలో ఉంటుంది థ్రిల్. అర్థమైనా? సో అందుకోసమే ఇక మళ్ళీ కామెంట్ చేసే వాళ్ళకి ధన్యవాదాలు. మళ్ళీ కామెంట్ చేస్తే కూడా నేను కౌంటర్ చేయడానికి కాదు, సమాధానం చెప్తున్నా. నేను
నా దగ్గర ఏమున్నాయి ఆయుధాలు, నేను ఏం చేయబోతున్నా. అందుకని పబ్లిక్లోకి నేను ఎప్పుడో వచ్చేసాను, ఆల్రెడీ విత్తనం కూడా వేసేసాను. నాకు దానికి సమయం ఇంకా 12 సంవత్సరాలు పుష్కర కాలం ఉంది. ఆలోపు నేను అధ్యక్ష అంటాను, అసెంబ్లీలో మీరు చూస్తారు, నా పరిపాలన కూడా మీరు చూస్తారు. అంత ఇమాజినేషన్ చేసుకున్న హ్యాపీగా. ఇంకా డౌట్ ఎందుకయా? ఓకేనా? కామెంట్ చేసుకొని మీరు టైం వేస్ట్ చేసుకోకండి. నా పనిలో నేనున్నా. నేనైతే మీకు జీతాలు ఇవ్వ. ఇక మీరు ఎంత రకాల కామెంట్ చేసుకున్నా నాకు ఎనర్జీ తప్ప. నేను ఎప్పుడు కూడా డీఫేమ్ గాను, ఇన్ఫీరియర్లోకి వెళ్ళను, నిరుత్సాహంలోకి వెళ్ళను. నేనే ఉత్సాహం, ఇంకా 10 మందికి ఉత్సాహాన్ని ఇస్తాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. 100% గ్యారంటీ. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో దులుగు పాండగం అనే పేరు వినబడుతుంది, కనబడుతుంది, ప్రపంచం సృష్టిస్తుంది. అది రాసి పెట్టుకోండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అన్ని పార్టీలకి, అన్ని రాజకీయ నాయకులకు. కొత్త తరం. మా ఇంట్లో మా నాన్న రాజకీయ నాయకుడు కాదు, మా అన్నదమ్ములు కాదు, మా చెల్లెళ్ళు కాదు, మా అక్క కాదు, మా బావ కాదు, ఎవరు కాదు రాజకీయ నాయకుడు కాదు. సింగిల్ సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు కదా, సింగిల్గానే వస్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్.